హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ టు ఫ్లై. ఈరోజు మన క్లాస్ ఫోటోషాప్లో బ్రోచర్ డిజైన్. సో ముందుగా నేను నీకు బ్రోచర్ని చూపిస్తున్నా. సో ఇది మన బ్రోచర్. ఇప్పుడు ఇక్కడ ఎలా కనిపిస్తుందో సేమ్ యాస్టీస్గా మనం దాన్ని డిజైన్ చేసుకుందాం. సో ఫోటోషాప్లో మన యొక్క డాక్యుమెంట్ సైజ్ ఎంత ఉండాలి అంటే, న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం, Ctrl+N. సో ఇక్కడ నాకు ఆల్రెడీ విత్ అండ్ హైట్ ఉన్నాయి, సేమ్ సైజెస్ తీసేసుకుంటున్నా. నా విత్ 1176, హైట్ 2483, రిజల్యూషన్ 300. ఇవన్నీ కూడా నేను పిక్సెల్స్లోనే పెట్టుకున్నా. కలర్ మోడ్ RGB, బ్యాక్గ్రౌండ్ కంటెంట్స్ వైట్. వీటిని నేను ఓకే చేసేసిన. ఇది నా డాక్యుమెంట్ సైజ్. ఇప్పుడు నాకు ఇది 3 ప్యారలర్గా రావాలి కాబట్టి క్రాప్ టూల్ తీసుకుని నా పేజ్ ఎంత సైజ్ ఉందో యాస్టీస్గా అలా సెలెక్షన్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఒక రూలర్ బార్ తీసుకుని ఆ లైన్ పట్టుకెళ్ళి ఇక్కడ అడ్జస్ట్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఈ క్రాప్ టూల్తో నా యొక్క పేజ్ సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నా. సైజ్ ఎంత సైజ్ ఉండాలో మీకు ఒక ఐడియా తీసుకోవడం తెలియకపోతే పైన రూలర్ బార్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నాకు 0తో స్టార్ట్ అయ్యి అప్ టు 4 వరకు ఉంది. నేను అదే సైజులో మళ్ళీ అడ్జస్ట్ చేసి పెట్టి జరుపుకుంటున్నా. సో ఇలా సరిపోతుంది. మళ్ళీ రూలర్ బార్ పట్టుకెళ్తున్నా, ఒక లైన్ తీసుకెళ్ళి ఆ కార్నర్లో పెడుతున్నా. మళ్ళీ దీని సైజ్ ఎక్స్టెన్షన్ చేసుకున్నాను, ఎందుకంటే నేను 3 పార్ట్స్గా తీసుకున్నాను కాబట్టి. సో ఇలా నాకు ఇలా సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేసిన, అది నాకు 3 పార్ట్స్గా వచ్చేసింది. సో ఇది మన కవర్ పేజ్. ఇప్పుడు మనం దీంట్లో కలర్స్ తీసుకుందాం. ఒక ఫస్ట్ రెక్టాంగులర్ బాక్స్ని తీసుకుని సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను 2 కలర్స్ తీసుకుంటున్నా. బ్లూ అండ్ వైట్. సో న్యూ లేయర్ కావాలి కాబట్టి Ctrl+Shift+N. ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయకండి. సో క్లిక్ చేసి డ్రాగ్ చేసిన, నాకు బ్లూ అండ్ వైట్ 2 కలర్స్తో మిక్స్ అయ్యి వచ్చింది. బ్లూ ఇంకా ఎక్స్టెన్షన్ అవ్వాలనుకుంటున్నా. సో ఇలా Ctrl+D, డీసెలెక్ట్. నేను మిడిల్ బాక్స్ మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్నా, సేమ్ రెక్టాంగులర్. అగైన్ న్యూ లేయర్, Ctrl+Shift+N. గ్రేడియంట్ కలర్. ఇప్పుడు నేను 2 కలర్స్ ఆర్ 3 కలర్స్ గ్రీన్ తీసుకుందాం. సో బ్లూ వచ్చేసి ఈ బ్లూయే తీసుకుందాం. వైట్ తీసుకుందాం. సో ఇప్పుడు నేను ఆపోజిట్ డైరెక్షన్లో డ్రాగ్ చేసుకుంటున్నా. మిడిల్లో గ్రీన్ కాదు, బాటంలో వైట్. ఆపోజిట్ తీసుకుందాం. వైట్, బ్లూ అండ్ గ్రీన్. ఇప్పుడు ఫైనల్గా డ్రాగ్ చేసిన. ఇలా రైట్. సో Ctrl+D, డీసెలెక్ట్. సో నేను ఫస్ట్ బ్రోచర్ కవర్ డిజైన్ ఏది తీసుకున్నానో లాస్ట్ కూడా అదే తీసుకుంటున్నా. సో కాబట్టి నేను దీన్ని కాపీ చేస్తున్నా, Ctrl+J. ఆ కాపీ పట్టుకెళ్ళి ఇక్కడ అడ్జస్ట్ చేసి పెట్టేస్తున్నాను. సో నాకు 3 స్టైల్స్లో వచ్చేసింది. ఇప్పుడు నేను దీనిపైన కవర్ పేజ్ కింద డిజైన్ చేసి చూపించాలి కాబట్టి ఏ బిజినెస్ కార్డ్ని మనం డిజైన్ చేస్తున్నామో ఆ యొక్క బిజినెస్ కార్డ్కి సంబంధించిన ఎలాంటి టైప్ ఆఫ్ లోగోస్ ఉండాలి ఏంటి అవి అడ్జస్ట్ చేసి పెట్టుకుందాం. ఓకే. సో నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా. సో వాటిని తీసుకొచ్చుకుంటున్నా. ఇది. సో ఇది నా ఫస్ట్ లోగో. దీన్ని నేను ఇక్కడ డ్రాగ్ చేసుకుంటున్నా, ఇమేజ్. సో ఇది నాకు ఎక్కడి నుంచి ఉండాలి, ఎంత హైట్ ఎంత విత్లో ఉండాలనుకున్నా డిసైడ్ చేసుకుని పెట్టుకోండి. దీన్ని ఇంకో కాపీ తీసుకుందాం, Ctrl+J.
దాన్ని రొటేట్ చేసుకుందాం. కంట్రోల్ టీ, ట్రాన్స్ఫర్ అప్లై చేసాం. మౌస్ యొక్క రైట్ క్లిక్తో ఫ్లిప్ వెర్టికల్ అంటే అది యాంగిల్ డైరెక్షన్ స్టైల్ మారుతుంది. సో ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి దానికి అటాచ్ చేసి పెడదాం. సో ఇలా సో ఇప్పుడు దీని యొక్క ఒపాసిటీ నేను తగ్గించుకుంటున్నా. సో ఒపాసిటీ తగ్గించాలంటే నేను తీసుకున్న కాపీది మాత్రమే తగ్గించుకుంటున్నా. ఇక్కడ లేయర్ ప్యాలెట్లో ఒపాసిటీ అని ఉంటుంది, నేను దాన్ని 20లో పెట్టుకుంటున్నా. సో అది నాకు వాటర్ రిఫ్లెక్టింగ్ లా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇమేజ్, దాన్ని కూడా క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేసిన. సో ఇక్కడ నేను దీన్ని అడ్జస్ట్ చేసి పెట్టుకుంటున్నా. సేమ్ దీన్ని నేను ఇంకో కాపీ తీసుకుంటున్నా. కంట్రోల్ జే, కంట్రోల్ టీ, సేమ్ ప్యాటర్న్, మౌస్ రైట్ క్లిక్, ఫ్లిప్ వెర్టికల్. దాన్ని కొంచెం మనం కిందకి డ్రాగ్ చేసి తెచ్చుకుందాం. సో ఇలా ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఒక లోగో పెట్టుకుందాం. సేమ్ లోగో మీద క్లిక్ చేసిన, డ్రాగ్ చేసిన, దీనిపైన అడ్జస్ట్ చేసి పెడుతున్నా. సేమ్ లోగో ఇంకో కాపీ, కంట్రోల్ జే, సేమ్ కంట్రోల్ టీ, ట్రాన్స్ఫర్ అప్లై, మౌస్ రైట్ క్లిక్, ఫ్లిప్ వెర్టికల్. సో ఇప్పుడు ఈ రెండింటిని ఒకేసారి మనం ఒపాసిటీ తగ్గించేసుకుందాం. 20 ఇదే లేయర్లో ఉందో చూసుకుని దానికి కూడా మనం 20లో ఇచ్చేసుకుందాం. ఫైన్. దీనిపైన టెక్స్ట్ రాసుకోవడం ఇవన్నీ మనం లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుందాం. సో కవర్ పేజ్కి అవుటర్ లుక్ ఎలా తీసుకొస్తారు అంటే ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి, అలాగే ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. దాని కర్వ్ని ఎంత కావాలనుకుంటున్నారో, ఎంత షేప్లో పెట్టాలనుకుంటున్నారో దాన్ని మూవ్ చేసుకోండి. ఆల్ట్ పట్టుకుని మౌస్ యొక్క లెఫ్ట్ బటన్తో క్లిక్ చేస్తే ఆ కర్వ్ అక్కడితో కట్ అయిపోతుంది. ఈ కార్నర్ పాయింట్స్కి నేను మళ్ళీ అటాచ్ చేసేస్తున్నా. సో ఇలా కంట్రోల్ ఎంటర్. సో నేను ఇక్కడ 3 కలర్స్లో ఫిల్ చేసుకుందాం అనుకుంటున్నా. గ్రేడియంట్ టూల్తో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. న్యూ లేయర్ తీసుకుందాం. న్యూ లేయర్ మీద క్లిక్ చేసుకుని డ్రాగ్ చేసుకుందాం. సేమ్ ప్యాటర్న్లో మనం 4 సైడ్స్ తెచ్చుకుందాం. అంటే దీన్నే ఇంకో కాపీ తీసుకుందాం. కంట్రోల్ జే, కంట్రోల్ టీ, మౌస్ రైట్ క్లిక్, ఫ్లిప్ వెర్టికల్, డౌన్కి అడ్జస్ట్ చేసి పెట్టండి. సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ కంట్రోల్ జే, కంట్రోల్ టీ, ఈసారి ఫ్లిప్ హారిజంటల్, సీట్ వచ్చేస్తుంది. నేను దీన్ని ఇంకో కాపీ తీసుకుంటున్నా. కంట్రోల్ జే, కంట్రోల్ టీ, మౌస్ రైట్ క్లిక్, ఈసారి ఫ్లిప్ వెర్టికల్. సో మనకి కవర్ పేజ్ డిజైన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిపైన మనం టెక్స్ట్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి కాబట్టి ఏం పెట్టాలనుకుంటున్నాం, ఆల్రెడీ ఇక్కడ నేను రాసి ఉంచుకున్నా. సో దాన్ని యాస్టీస్గా కాపీ తెచ్చేసుకుంటున్నా. ఓకే, నాకు కావాల్సిన లోగోస్, ఐకాన్స్ అన్నీ కూడా ఒకేసారి నేను ఇక్కడ డ్రాగ్ చేసి తెచ్చేసుకుంటున్నాను. మళ్ళీ వెళ్ళడం ఎందుకు అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసి తీసేసుకుంటున్నా. అంటే మీకు వర్క్ ఫాస్ట్గా అయిపోవాలని ఇలా కాపీ చేసుకుంటున్నా. నార్మల్ అయితే టైప్ చేసుకుంటే కొంచెం టైం టేకెన్ వర్క్.
సో మనకి ఏది కావాలనుకుంటున్నామో అక్కడ మౌస్ యొక్క రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. ఫైన్. ఇప్పుడు ఇవన్నీ అడ్జస్ట్ చేసి పెట్టేసుకుందాం. సో 2D డ్రాయింగ్ ఇక్కడ, లేయర్ 7 ఇక్కడ. సో ఈ ఐకాన్ని పైన టాప్లో పెట్టుకుందాం. ఈ కంటెంట్ ఇక్కడ అడ్జస్ట్ చేసి పెట్టుకుందాం. Control Z back, right. MS Office logo here in this text. సో వీటిని ఇంకా మనం ఏమైనా హైలైట్ చేసుకోవాలి అనుకుంటే సో స్టార్టింగ్లో బుల్లెట్ పాయింట్స్ అలాంటివి ఏమైనా మనం పెట్టుకోవచ్చు. సో బుల్లెట్ పాయింట్స్ అలాంటివి కావాలనుకుంటే ఇక్కడ షేప్ టూల్లో ఉంటాయి. సో మీకు నచ్చిన బుల్లెట్స్ ఏం కావాలి ఏంటి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఏ షేప్ కావాలి ఏంటి ఇక్కడ సెలెక్షన్ చేసుకొని క్లిక్ చేసి ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్లిక్ చేసిన ఖచ్చితంగా న్యూ లేయర్ తీసుకోండి, మర్చిపోవద్దు. Ctrl+Shift+N, Ctrl Enter, fill black color, Alt backspace, Ctrl D. ఓకే, నా టెక్స్ట్ని కొంచెం జరుపుకొని ఇప్పుడు నా యొక్క ఐకాన్ ఎక్కడుందో దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ వీటిని కాపీస్ తీసేసుకుందాం. ఆల్ట్ పట్టుకొని మీరు మౌస్ని డ్రాగ్ చేసేస్తే ఈజీగా తీసేసుకోవచ్చు. మళ్ళీ అస్తమానం కంట్రోల్ జే చేసుకుని అది ఎక్కడుందో అడ్జస్ట్ చేసుకునే కంటే సింపుల్గా ఆల్ట్ పట్టుకొని మౌస్ లెఫ్ట్ బటన్తో మూవ్ చేస్తూ ఉంటే ఐకాన్స్ని మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు, అంటే లైక్ ఈ బుల్లెట్స్ని. సో స్టడీ. సో ఇది మన బ్రోచర్ డిజైన్. ఇది సింపుల్ మెథడ్. ఇంకా దీంట్లో డిఫరెంట్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి, అవి మనం నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.